ఈ దినము యుగ సమాప్తికి 7 సూచనలను గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 4-14 వచనాలను గనక మనం గ్రహించినట్లయితే యుగ సమాప్తికి చూపించేటువంటి 7 సూచనలను తెలియపరుస్తుంది. అయితే ఈ దినము ఆ 7 సూచనలేంటో మనము ధ్యానించుకుందాం. మొదటిదిగా దృశ్యమాన సంఘంలో అబద్ధ ప్రవక్తలు, మతపరంగా రాజీ పడిపోయేవారు ఎక్కువైపోతారు. అనేక మందిని ప్రజలను మోసగిస్తారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. రెండవదిగా వేదనలకు ప్రారంభంగా యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఎక్కువవుతాయి. ఇవి నవమెస్సియా శకానికి కూడా నాంది అని తెలియపరుస్తుంది. మూడవదిగా అంతం సమీపిస్తున్న కొద్దీ దేవుని ప్రజలపై హింస పెచ్చురిల్లుతుంది. అనేక మంది క్రీస్తు పట్ల తన స్వామి భక్తికి తిలోదకాలు వదులుతారు అని కూడా వాక్యం సెలవిస్తూ ఉన్నది. నాలుగవదిగా దేవుని చట్టానికి విలువ లేకుండా హింసాకాండ, నేరాలు పుట్టగొడుగుల్లాగా పెరిగిపోతాయని, మనుషుల మధ్య మమకారాలు, కుటుంబ ఆప్యాయతలు తగ్గిపోతాయని కూడా వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఐదవదిగా బాధలు మితిమీరుతున్నప్పటికీ సువార్త మాత్రం లోకమంతటా ప్రకటించడం జరుగుతుంది. ఆరవదిగా యుగాంతం దురవస్థ అంతటిలోనూ విశ్వాసములో స్థిరముగా నిలిచిన వారే రక్షణ పొందుతారు అని తెలియపరుస్తుంది. అలాగే చివరిగా ఇలాంటి సూచనలు మరింత దట్టంగా కనిపిస్తున్న కొద్దీ విశ్వాసులు తమ కోసం ప్రభువు రాకడ దినం దగ్గర పడుతుందని తెలుసుకుంటారని హెబ్రీ పత్రిక 10:25లో కూడా రాయబడింది. యోహాను పత్రిక 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో కూడా రాయబడిందని మనమందరము గ్రహించి మెలకువ కలిగిన వారై అధిక ఆసక్తితో, అత్యాసక్తితో దేవుణ్ణి ప్రార్థించే వారముగా, మెలకువ కలిగి ఆయన వెంబడించే వారముగా, రక్షణార్థమైనటువంటి మారు మనస్సును, విశ్వాసమును పొందుకొని ప్రభు రాకడ దినము దగ్గర పడుతుందని తెలుసుకుని ప్రవర్తించే వారముగా ఆయన మార్గంలో స్థిరపరచబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.